చెండు కట్టి పూల చెండు జానకివ్వరా చెండ్ల నాడరా కృష్ణ చెండు వేయరా చెండు కట్టి పూల చెండు జానకివ్వరా నిన్న రాత్రి కృష్ణ ఎందు పోతివో పంతము విడి రాధకు చెండు వేయరా చెండ్ల నాడరా కృష్ణ చెండు వేయరా చెండు కట్టి పూల చెండు జానకివ్వరా చెండు కట్టి పూల చెండు జానకివ్వరా జై శివ కేశవ శ్రీ జగన్నాథ హరి హోమం చేసుకుందామండి. ఏమండి అందరికి ఇస్తారు, ఎవరు గొడవ చేయొద్దండి. మాకేంటండి జయ గణనాద జయ శుభనామా సర్వము నీవే కదా ప్రార్థించుము గణనాద కుడుములు ఉండాలను కోరి అర్పించి కుడుములు ఉండ్రాలను కనర్పించి గడిగడిగా చలిమిడి వడపప్పుల నర్పించి గణనాద గజానన నీవే నీవే జయ గణనాద జయ శుభనామా సర్వము నీవే కదా పదే పదే ప్రార్థింతుము గణనాద జయ గణనాద గన్నేరు పువ్వులు గరికలు నీకేనయా గన్నేరు పువ్వులు గరికలు నీకేనయా వరములనిచ్చేవాడ వందనమన్నామయ నడిపించు వినాయక నీవే నీవే జయ గణనాద జయ శుభనామా సర్వము నీవే కదా. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ గణపతి కళ్యాణం జరుపుకున్నారు కదండి, సంతోషమేనండి. ఏండి స్వామివారు కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. ఇరువురు దేవేరులు పక్కన చేర్చేసరికి ఇలాంటి సమయాల్లో మీరు ఏమి కోరిక కోరుకున్నా శీఘ్రమే నెరవేరుస్తారంటండి స్వామివారు. మనకి ఏమి కోరిక కావాలి ఏంటి? ఒకటి అనుకుంటే ఒకటే తీరుస్తారండి, రెండు అనుకుంటే రెండే. అలా కాకుండా కోరికలన్నీ తీరితేనే మనం ఆనందంగా ఉంటామండి. అందుకని నిత్యము ఆనందాన్ని ప్రసాదించమని భార్యాభర్తలు ఇరువురు ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ చిరునవ్వులు నవ్వుకోవాలండి. ఈ చిరునవ్వులే చిరకాలం ఉండేలా స్వామివారిని అమ్మవారిని వేడుకోండి. నవ్వారా మీరు? నాకు కనపడట్లా, మీరు అంటూ ఉన్నారు. ఓకే, మనం కూడా స్వామివారిని తలుచుకుంటూ ఒకసారి నవ్వుకోండి. నిత్య ఆనంద నిలయ గోవింద గోవింద, నిత్య సంతోష నిలయ గోవింద గోవింద. జై బోలో సిద్ధి బుద్ధి సమేత శ్రీ సంపత్ గణపతి మహారాజుకి ఏమండి. ఇలాంటి సమయాల్లో అరుంధతి మాతని తలుచుకుంటే ఏమండి ఎవరు మాట్లాడద్దండి. ఇలాంటి సమయాల్లో అరుంధతి మాతను తలుచుకుంటే చాలా విశేషం అంట. ఆవిడ మహాపతివ్రత. నమస్కారం చేసుకోండి, నమస్కారం చేసి జై బోలో అరుంధతి మాతకు జై, అరుంధతి వశిష్ఠులకు జై, అరుంధతి మాతకు జై. ఏమండి ఫలశ్రుతి అండి 97వ చరణం. ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే మన గణపతి పెళ్లి కొడుకాయనే మన సిద్ధి బుద్ధి పెళ్లి కూతులాయనే కళ్యాణ వేదిక భూలోకం చూచిన వారిది వైకుంఠం కళ్యాణ వేదిక భూలోకం చూచిన వారిది కైలాసం కళ్యాణ వేదిక భూలోకం చూచిన వారిది ముల్లోక కాణిపాకమున నిలచిన దేవుడు గోష్ఠివనమున వెలసిన దేవుడు కన్నూరు క్షేత్రము చేసిన దేవుడు లక్ష్మీకాంతమ్మను రోచిన దేవుడు లక్ష్మీకాంతమ్మ బోధించనండి గణేశ్వరాజుకి జై. ఏమండి ఈ పుణ్య దంపతులు స్వామివారికి అమ్మవార్లకి ఆభరణాలు సమర్పిస్తున్నారండి. కాసుల పేర్లు అంటే చాలా ఇష్టమంట స్వామివారికి అమ్మవారికి. కాసుల పేర్లు నల్ల పూసలు, మెట్టెలు పిల్లెళ్ళు, పగడాల హారాలు, పచ్చల హారము, నీలాల హారము, స్వర్ణ కిరీటము సమర్పిస్తున్నారండి. జై బోలో గణేష్ మహారాజుకి జై. పారాయణము చేసినంతనే పాపాలన్నీ పోవునండి గణపతి కళ్యాణం చూసినంతనే కష్టాలన్నీ గణపతి పెళ్లి కొడుకాయని మన సిద్ధి బుద్ధి పెళ్లి కొడులా
మోహన రంగ హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి వాసుదేవ వాసుదేవ. జై జై మా ఎవరైనా పుస్తకాలు కనుక ఉన్నట్టయితే వాటిని మళ్ళీ బృందం వారికి అందజేస్తే వారు జాగ్రత్త చేస్తారు. మా దయచేసి అందరూ కూడా కూర్చోండి. అనంతరము వేలం పాట, అలానే స్వామివారి యొక్క ప్రసాద రూపంగా భోజనాలు అన్ని ఉన్నాయి. దయచేసి అందరూ చివరి దాకా ఉండి కార్యక్రమం పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. కూర్చోండి. అంగతో దివా యస్మరే పుండరీకాక్షం సమాఖ్యాభ్యంతర శుచిః. మా అందరూ చెప్పండి. పుండరీకాక్ష 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 పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః. మా అందరూ కూడా కూర్చోండి. వెనక కుర్చీలు వేయడం జరిగింది, ఎవరు నిలబడవద్దు. నేను చెప్పేటటువంటి నామాలు పలుకుతూ అందరూ ఆచరణ చేయండి 3 సార్లు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. చేరుకోండి. దంపతులుగా ఉంటే మీ ఆడవారికి కూడా వేయండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంఘర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః. సోమృతం బ్రహ్మభూర్భవస్సువరో మమ. అందరూ చెప్పండి. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞరా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయవరాధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమవాదే జంబూద్వీపే భారతవర్షే భారతఖండే. మా దయచేసి అందరూ నిశ్శబ్దం పాటించాలి. శ్రీ మహాదేవ వేద గోశాలాయాం సన్నిధోస్మిన్నుత్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. అందరూ కూడా మీ గోత్రనామాలను చెప్పుకోండి. శ్రీమాన్ గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతః సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుష అర్థ సిద్ధ్యర్థం మమ వృత్తి వ్యాపార గృహేషు. మీ వృత్తి వ్యాపారాదుల పేర్లు స్వామివారికి నివేదన చేసుకోండి. ధన కనక వస్తువాహన ధేనుకాంచన పుత్ర పౌత్ర జనన సిద్ధిద్వారా ఆచంద్రార్కం వంశాభివృద్ధ్యర్థం ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థ వర్షే వర్షే ప్రయుక్త గణపతి నవరాత్ర ఉత్సవ అంగత్వేన నియుత సంఖ్యా పూర్వక పూర్వాయుగ్మ
కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. మీకు రెండవ గ్లాస్ ఇవ్వడం జరిగినది. ఆ గ్లాసుకి గంధము కుంకుమ బొట్లు పెట్టి సుందర ఋగ్వేదోథ యజుర్వేద సామవేదోక్యధర్వణః అంగైష్ట సహితా సర్వే గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతో శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవతాః నియుత సంఖ్యాపూర్వక దూర్వాయుగ్మ పూజార్థం. చెప్పండి. మమ దురిత క్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఆ నీటితో పూజా ద్రవ్యములన్నిటిపైన విశేషంగా మీకు గరిక ఇవ్వడం జరిగినది. ఆ గరిక పైన కూడా చక్కగా సంప్రోక్షణ చేయండి. దేవం సంప్రోక్ష్య. మీకు గణపతి చక్కగా పసుపుతో చేసినటువంటి హరిద్రా గణపతి ఇవ్వడం జరిగినది. గణపతి పైన నీరు చల్లండి. దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య తదంగ ధ్యానం. అందరూ కూడా ఆ తమలపాకుని గణపతి పైన బోర్లించి పట్టుకోండి. తమలపాకును గాని పుష్పాన్ని గాని గణపతి పైన బోర్లించి పట్టుకోండి. అసునీతే పునరస్మాసు దిక్షత్పున ప్రాణమిహనో దేహి భోగమో జ్యోత్మశ్యేమ సూర్యముచ్చరంతమనుమదే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానముపక్వదతే. అందరూ చెప్పండి. సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతో అస్మిన్ హరిద్రాన్ బింబే శ్రీ మహాగణాధిపతి శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యః. చేతిలోకి పుష్పాలు అక్షతలు తీసుకోండి. చెప్పండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. మనం కలశారాధన చేసుకున్నాము. గంగాది సమస్త నదీ జలాలను మంత్రపూతంగా కలశం యందు ఆవాహన చేసి ఆ నీటిని అంతటా కూడా ప్రోక్షణ చేయడం ద్వారా పవిత్రం చేకూరుతుంది. అదే విధంగా స్వామివారిని గణపతి యందు ఆవాహన చేశాం. అంటే పసుపు హరిద్రా బింబం యందు. కానీ ఈ హరిద్రా బింబం అంటే ఏంటో అనుకుంటున్నారేమో. మన హృదయమే హరిద్రా బింబము. అంటే మన హృదయము యందే స్వామివారికి సింహాసన ప్రతిష్టాపన చేయాలి. మన హృదయము యందే ఆ సమస్త విఘ్నములను కూడా పోగొట్టేటటువంటి వాడు. అంతేకాదు ఆయన మహాకాయుడు. అంటే చాలా పెద్దదైన కాయం కలిగిన వాడు. కాయము అంటే శరీరము. కానీ కాదట. మహత్వ శబ్దానికి వేదము యందు చాలా గొప్పదైన అర్థం చెబుతూ మహత్వ శబ్దానికి అర్థం ఏంటయ్యా అంటే గనక నిర్గుణ ఆకాశ స్వరూపము. అంటే శుద్ధ చైతన్య స్వరూపము. ఏ సమస్త జగత్తుకి కూడా ఆధారభూతమై ఉండేటటువంటి ఏ గణపతి అయితే ఉన్నాడో అటువంటి గణపతిని ఆవాహన చేస్తున్నాం. మనకి వేదము యందు ఒక మంత్రం కనబడుతోంది. నిశ్శబ్దం. వ్యాస మహామునితో సైతము షరతులు పెట్టించమని గెలిచినటువంటి వాడు మహాగణాధిపతి. అటువంటి గణపతిని మనం కనుక ప్రార్థన చేసినట్టయితే సమస్త విఘ్నములను పోగొట్టి సమస్తమైనటువంటి పూజా ఫలములను ప్రజారక్ష కుటుంబ రక్షని కూడా అనుగ్రహిస్తాడు. అలానే అటువంటి గణపతిని మనమందరము హృదయము యందు భావన చేద్దాము. పుష్పాక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. పుష్పాక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురుషాన్ సమర్పయామి. కలశం నీటితో స్వామివారికి యథా దేహే తథా దేవః. దేహాన్ని మన ఇంటికి ఎవరైనా వస్తే ఎట్లా అయితే ఆవాహన చేసి వారికి అర్ఘ్యపాత్యాలు ఇచ్చి గౌరవిస్తామో మన హృదయం ఎందుకు ప్రవేశిస్తున్న గణపతికి కూడా అదే విధంగా చేయాలి. అదే విధంగా దేహంతో దేవునికి కార్యక్రమాల యొక్క ఫలితమే ప్రతి దేహం ఎందు దేవుణ్ణి చూడా. కావున అందరూ కూడా మీ మనస్సు యందు ఒక స్క్రీన్ ప్లే అవ్వాలి.
అలా అక్కడ మీరు స్వామివారికి చక్కగా చేతిలో అర్ఘ్యపాద్యాలు ఇస్తున్నట్టుగా భావన చేస్తూ నీరు వేయండి. పాదయోః పాద్యో ఒక్క నీరు వేయండి. హస్తయోః అర్ఘ్యం ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి స్నాపయామి. స్వామివారికి చక్కగా పంచామృత స్నానం చేసుకున్నట్టుగా భావన చేస్తూ నీరు సంప్రోక్షణ చేస్తూ ఉండండి. ఆపోష్టామయోభివస్థాన ఊర్జేతధాతన మహేరణాదిక్షసే యోమ శివతమోరధస్తస్య భాదయతే హనః శతీరివ మాతరః తస్మా అరంగమామవోజస్య క్షయాయ చిందథ ఆపో జనయథాచనః. చుక్క నీరు వేయండి. శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రార్థం పుష్పాక్షదాన్ సమర్పయామి. హే గణాధిప, మాకు అంతఃప్రావరణార్థం అంటే బయట శరీరాన్ని లోపల శరీరాన్ని కాపాడుట కొరకు నాకు వస్త్రాన్ని సమర్పణ చేశావు కనుక నీకు కృతజ్ఞతాపూర్వకంగా యథాశక్తిగా వస్త్రాలను సమర్పణ చేస్తున్నాం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యః సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రేం ప్రతిముంచ శుద్ధం యజ్ఞోపవీతం బలవస్తు తేజః. సమస్తమైనటువంటి వైదిక కర్మలకు కూడా దేవతా స్వరూపమైనటువంటి నవతంతువులను నాకు సమర్పణ చేసినందుకు గాను కృతజ్ఞతలో నీకు యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేస్తాన్ సమర్పయామి. గంధద్వారాంగురాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీగో సర్వభూతానాం నారిహోపట్వరే శ్రియో. సరైనటువంటి చలి నుండి వేడి నుండి ఈ ప్రకృతి నుండి శరీరాన్ని కాపాడడానికి నాకు పాంచభౌతికమైన జ్ఞానేంద్రియ స్వరూపమైన చర్మాన్ని ఇచ్చావు కనుక నీకు కృతజ్ఞతతో గంధాన్ని సమర్పణ చేస్తున్నాము. శ్రీగంధాన్ ధారయామి ఆయనేతే పరాజనే దూర్వారోహంత పుష్పిణీ తదా శస్త్ర పరమా సూక్తము. ఈ సూక్తము ఎందుకు గరిక గురించి చాలా గొప్పగా చెప్పబడి ఉన్నది. సహస్ర పరమాదేవి, హే దూర్వాదేవి 1000 రూపాలుగా కలిగినావు నీవు. శతమూల, నిన్ను ఒక్క చోట నాటితే అనేక మూలముల నుండి అనేక అంకురములుగా ఉద్భవిస్తావు. ఎలా అండి అనేక అంకురములుగా ఎట్లా ఉద్భవిస్తుంది? అటువంటి దేవతను మనుష్యులతో ఎట్లా పోలుస్తామంటే ప్రతి శరీరము యందు అనేక మార్పులు ఉంటాయి. పొట్టిగా ఉంటాడు, ఒకటి పొడుగ్గా ఉంటాడు, ఒకటి లావుగా ఉంటాడు, ఒకటి సన్నగా ఉంటాడు. ఎన్ని రూపాలున్నా లోపల ఉండేటటువంటి ప్రాణశక్తి ఒకటే, శుద్ధ చైతన్య శక్తి ఒకటే. అటువంటి శక్తిని నీవు సమస్త జగత్తు కూడా ఉన్నావు. సర్వగో హరతు మే పాపం, నా పాపములన్నింటినీ కూడా హరించుగాక. అదేమిటండి పాపాలన్నీ కూడా దూరంగా హరించగలదా అంటే గనక తెలియక చేసినటువంటి పాపము యందు పొందబడినటువంటి మనస్సు యందు ఉండేటటువంటి పశ్చాత్తాపాన్ని దూరంగా పోగొట్టుకున్నదా. ఎలా ఇది అంటే గనక దుస్వప్న నాశని, సమస్తమైనటువంటి దుస్వప్నములను, స్వప్నములు అంటే కనుక మనం నిద్రపోతున్నప్పుడు కళలోచనలను ఇంకొకరికి అపకారం చేయాలి అని మా నుండి వచ్చే ఆలోచనలు, మాకు ఇంకొకరు కలిగించేటటువంటి దురాలోచనలన్నీ కూడా మా నుండి వేరవుగాక, మా దుస్వప్నములనన్నీ పోగొట్టుగాక. అటువంటి దూర్వాకి మనందరం నమస్కారం చేస్తున్నాం. అందుకనే గణపతి ఎందుకు దూర్వా ప్రియుడంటే అందరి మనస్సుల యందు అపకార బుద్ధిని పోగొడతాడు. అందరి యందు కూడా ఉపకారమును ఏర్పరిచేటటువంటి స్థితిని ఏర్పడతాడు. నీవు ఇంకొకరికి ఉపకారం చేయాలంటే నువ్వు ఉన్నత స్థితిలో ఉండాలి. నిన్ను స్థితిలో ఉంచి ఇంకొకరికి చేతనైన సహాయ సహకార ఉపకారాలు అందించేటటువంటి స్థితిని గణపతి మనందరికీ అనుగ్రహించుగాక. అందరూ కూడా ఒక్కొక్క గరికని తీసుకుంటూ స్వామివారి దగ్గర పూజ చేస్తూ చెబుతూ ఉండండి. నేను చెప్పేది నమః విఘ్నరాజాయ నమః, గౌరీపుత్రాయ నమః, గణేశ్వరాయ నమః, స్కందాగ్రజాయ నమః, అభ్యయాయ నమః, భూతాయ నమః, దక్షాయ నమః, అధ్యక్షాయ నమః, విజప్రియాయ నమః, అగ్నిగర్భాయ నమః, ఇంద్రశ్రీప్రదాయ నమః, వాణీప్రదాయకాయ నమః, సర్వసిద్ధిప్రదాయ నమః, శర్వతా నయాయ నమః, మునిస్పృత్యాయ నమః, భక్త విఘ్న వినాశనాయ నమః,
एकदन्ताय नमः चतुर्बाहवे नमः चतुराय नमः शक्ति संयुताय नमः लंबोदराय नमः शूर्पकर्णाय नमः हरये नमः ब्रह्मविदुत्तमाय नमः काव्याय नमः ग्रहपतये नमः कामिने नमः पाशांकुशधराय नमः चंदाय नमः गुणातीताय नमः निरंजनाय नमः अकल्मषाय नमः स्वयं सिद्धाय नमः सिद्धार्चिताय नमः अमरेश्वराय नमः नागयज्ञोपवीता धारिणे नमः कलिकल्मषनाशनाय नमः स्वयंकर्त्रे नमः सामघोषप्रियाय नमः पराय नमः स्थूलतुण्डाय नमः अग्रण्याय नमः धीराय नमः भागीशाय नमः ज्ञानिने नमः दान्ताय नमः अमूर्तमते नमः समस्त जगदाधारः माहिने नमः मूषकवाहनाय नमः रमार्चिताय नमः विधये नमः श्रीकंठाय नमः विभुतेश्वराय नमः चिंतामणि द्वीपपतये नमः परम एकदंताय नमः कपिले नमः गजाननाय नमः वक्रतुंडाय नमः शूर्पकर्णाय नमः सिद्धि प्रदायकाय नमः कुमारगुरवे नमः స్వామివారి యొక్క ప్రసాదము అందరూ కూడా స్వీకరించాలి. ఈ రోజు విశేషంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ అక్షరాలు రావాల్సి ఉన్నాయి. ఎవరి దగ్గరైనా భజన బృందం వారిచే అత్యంత వైభవంగా సిద్ధించిన ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి చోట కూడా కళ్యాణాలు జరుగుతాయి. ఇక్కడ కళ్యాణం స్వామివారులు జగత్ మాతాపితులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల ఎదుటిగా వాళ్ళ పిల్లల కళ్యాణం ఇక్కడ జరిగినది. ఇది చాలా విశేషము. కావున తల్లిదండ్రులు ఉండి పిల్లలకి కళ్యాణం వివాహం చేస్తే ఎంత సంతోషిస్తారో ఈ రోజు ఆ వెనక ఉండి పార్వతీ పరమేశ్వరులు అంతగా సంతోషిస్తున్నారు. జటిలమైనటువంటి ప్రశ్నలకు మనోవేదనలు అలానే మార్గదర్శకంగా లయబద్ధంగా ఉండేటటువంటి కూడా ఈ భజన చేస్తూ అంటే ఈ స్తోత్రం చెబుతూ ఎవరైతే కుంకుమ కానీ దూర్వా కానీ గణపతి దగ్గర వేసి ఆ దూర్వని అంటే ఆ గరికను తల కింద కానీ లక్ష్మీప్రదంగా కానీ పెట్టుకుంటే సమస్తమైనటువంటి దుస్వప్నములు అన్ని కూడా హరించబడతాయి. అలానే వ్యాపారస్తులు ఆ గరికను చక్కగా వ్యాపారంలో పెట్టుకుంటే అంటే ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడ పెట్టుకుంటే కనుక వారికి శత్రులయం కలుగుతుంది. అంటే వీరికి ఎవరైనా అపకారం చేస్తామనేటువంటి ఆలోచనలు ఎవరైనా చేస్తే అవన్నీ కూడా హరించుకుపోతాయి. చాలా విశేషమైనటువంటి స్తోత్రము. ఈ స్తోత్రం చదువుతున్నప్పుడు దయచేసి ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. అది ఈ స్తోత్రం యొక్క విశేషం. కావున అందరూ కూడా నిశ్శబ్దం పాటిస్తూ మనస్సులో నమశివాయ అనుకుంటూ ఒక్కొక్క గరిక స్వామివారి దగ్గర వేస్తూ ఉండండి. చాలా విశేషమైనటువంటి భయభ్రాంతులకు లోనవుతారు. కావున పిల్లలు మాట్లాడకూడదు. మా ఎవరు కూడా వృత్తి గారు మాట్లాడుతూ నమః శివాయ చండం ప్రతి చండం కరభృతదండం కృతరిపుఖండం సౌఖ్యకరం
లోకం సుఖయంతం విలసితవంతం ప్రకటితదంతం నృత్యగరం నమరుధ్వని శంఖం తరళ వసంతం మధుర హసంతం లోకభరం భజ భజ భూతేశం ప్రకటమహేశం భైరవవేషం గష్ట చర్చిత సింధూరం రణభువిశూరం దుష్ట విదూరం శ్రీనికరం కింకిని గణరావం త్రిభువన పావం కప్పరసావం పుణ్యభ కరుణామయవేషం సకల సురేశం ముక్త సుకేశం పాపహరం భజ భజ భూతేశం ప్రకటమహేశం భైరవవేషం గష్టహరం కలిమల సంహారం భరణ విహారం ఫణిపతిహారం శీఘ్రకరం కలుషం శమయంతం పరిభృత సంతం మత్తనుగంతం శుద్ధధరం గతినిందితకేశం నర్తనదేశం స్వచ్ఛకశం మందకరం భజ భజ భూతేశం ప్రకటమహేశం భైరవవేషం కష్టహరం కఠినస్తనకుంభం సుకృతం సులభం కాళీడిండిం ఖడ్గధరం మృతభూత పిశాచం స్ఫుటమృతవాచం స్నిగ్ధసుకాచం భక్తధరం అనుభావితశేషం విరమసురేశం కష్టసురేశం ప్రీతినరం భజ భజ భూతేశం ప్రకటమహేశం భైరవవేషం కష్టహరం లలితానచంద్రం సుమన వితంద్రం బోధిచరంద్రం శ్రేష్ఠవరం సుఖితాఖిలలోకం హరిగత శోకం శుద్ధ విలోకం పుష్టికరం వరదాభయహారం తరలితతారం క్షుద్ర విదారం పుష్టికరం భజ భజ భూతేశం ప్రకటమహేశం భైరవవేషం కష్టహరం సకలాయుధభారం విజల విహారం సుశ్రవిశారం దష్టమలం శరణాగతపాలం మృగమధపాలం సంజితకాలం శ్రేష్టబలం పదమూపురసింగం వినయనకంజం గుంజనరంజం కష్టహరం భజ భజ భూతేశం ప్రకటమహేశం భైరవవేషం కష్టహరం పరినిర్జితకామం విలసితవామం యోగిజనాభం యోగేశం బహుమధ్యపనాభం గీతసుగాధం కష్టసునాథం వీరేశం కలయంతమశేషం మృతజనదేశం నృత్యసురేశం దత్తవరం భజ భజ భూతేశం ప్రకటమహేశం భైరవవేషం కష్టహరం జ్యోతిలింగార్చన జరుగుతోంది. అందరం కూడా జ్యోతి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికి ఆ వినాయకుడికి లింగాష్టకంతో చక్కగా అర్చన పాడుదాం. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మలవాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం సదాశివలింగం దేవమునిత్రమరాచితలింగం కామల కరుణాకరలింగం రావణ స్వామివారికి పరమ ప్రీతికరమైనటువంటి ఉండ్రాలు. ఈ ఉండ్రాలు పచ్చి ఉండ్రాలు కాదు, స్వామివారికి ఇప్పుడు చేసినబడినటువంటి ఉండ్రాలు చాలా ప్రీతికరం. ఇది కనుక అపుత్రవంతులు కానీ అంటే సంతానం లేనటువంటి వారు కానీ దంపతుల మధ్య అన్యోన్యత కానీ అలానే సంతానము చక్కటి మార్గపథంలో ఉండాలి అంటే దీన్ని నైవేద్యం పెట్టి దీన్ని ప్రసాదంగా స్వీకరిస్తే చాలా విశేషం ఉంటుంది. కావున అందరూ కూడా ధూపం తీసుకోండి. మా చుట్టూరా ఉండేటువంటి దీపాలకు చక్కగా నమస్కారం చేసుకోండి. సాక్షాత్ దీపం దర్శయామి. నీరు చల్లితే అది సంప్రోక్షణకి శుద్ధి అయి ప్రసాదం అవుతుంది. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. చుట్టూరా అర్థంగా సత్యేన పరిశించాలి. అమృతమస్తమృతమస్తనమసి 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. తాంబూలార్థం పుష్పాక్షరాన్ని సమర్పయామి. నీరాజనం మా అందరూ ఓ గజానన హే శుభానన గౌరీ నందన గజానన హే మోదక హస్త గజానన
అందరూ ఏమనుకుంటారంటే ఆయనకి నైవేద్యాలంటే ఇష్టం అంటాడు. నైవేద్యం ఇస్తున్నప్పుడు చేసేటటువంటి భగవన్నామస్మరణ భజన అంటే ఆయనకి ఇష్టం. కావున మనం అందరం చిన్నగా చెప్పామనుకోండి ఆయన కైలాసానికి వెళ్ళిపోతారు, ఈ లోపల పట్టుకోవాలి. అందుకని ఇక్కడే కూర్చోబెట్టాలి అంటే పెద్దగా హర నమః పార్వతీ మహారతి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గ్లోరియా గ్లోరియా. పంచభూతాత్మకుడికి పంచహారతి. గ్లోరియా. జై. ఇప్పుడు విశేషమైనటువంటి గంగాహారతి మా అందరూ చక్కగా శ్రద్ధాలుగునే ఎవ్వరూ ఈ సమయంలో మాట్లాడకూడదు, భగవన్నామస్మరణ మాత్రమే చేయాలి. ఇది దర్శనం చేతనే తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి. చక్కగా అందరూ నమస్కారం చేసుకోండి. శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ మోదక ప్రియ గజానన భక్త సులభ గజానన పార్వతి తనయ గజానన సంకష్టహర గజానన. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. ఒకటో దానికి రెండో దానికి గొంతు పెంచాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి. పదవ్యోసానీతి ఏకధా బ్రహ్మణ ప్రహరతి ఏకధైర్యమారాత్ కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం హృదయేంద్రారం సదా వసంతో హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. గణేష్ మహారాజ్ కి. మా అగ్నిజ్వాల తగ్గితే మాత్రమే కర్పూరం వేయండి. స్తోత్ర జుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠానే స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. గోహత్యా నివారణాస్తు హిందూ ధర్మం పునర్వైభవ సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. మా అందరూ కూడా ఇప్పుడు స్వామివారికి ఛత్రధారణ చివరికి వచ్చేసాము. దయచేసి సంయమనం పాటించండి. కానీ అన్ని విశేషణంగా ఈ గోశాల యొక్క ముఖ్యోద్దేశం అదే, ప్రతిదీ శాస్త్రీయంగా చేసుకోవాలి. ఆ గంట ఛత్రము తిప్పుతున్నప్పుడు ఆ గంటల సవ్వడి మనం వినాలి. ఆ గంటల సవ్వడి వింటే మానసిక క్లైబ్యములన్నీ కూడా నశిస్తాయి. పక్కనే తిప్పండి. శ్రీమత్సింహాసనారూఢ మహారాజ రాజేశ్వర రమణ లీలాయుత మహా కైలాసవాస పంచోపనిషన్మయ దివ్య మంగళ
శక్తి నవతత్వాత్మక పుండరీక పురమధ్య విరాజమాన చక్షుధాకాండ శివగామ సుందర శ్రీ సిద్ధి ముక్తి సమేత వరసిద్ధి వినాయక చామరాభ్యాం వీక్షయామి. రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ కృష్ణ. మరొక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మాట్లాడుతున్నదిగా ప్రార్థన. మా గణపతిని మీకు ఎదురుగా ముందుకు కదల్చండి. యజ్ఞేన యజ్ఞమజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్న తే హనాగం మహిమానః సదంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః. చెప్పండి. శ్రీ సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యః స్వామి దేవతాభ్యః యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. మా అందరూ చివరికి వచ్చేసాం. 5 నిమిషాలు. అయ్యా మీరండి. సందీప్ గారు, ధర్మవతి, అలేఖ్య గారు, వారి కుమారుడు, కోడలు, వారి కుటుంబ సభ్యులు కళ్యాణంలో పాల్గొన్నందుకు వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన వితరణ చేస్తున్నారు. మద్దు శ్రీనివాసరావు గారు, వారి కుటుంబ సభ్యులు. వారికి, వారి కుటుంబ సభ్యులకి పరమేశ్వరానుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగాక. ఇటువంటి అనేక ధార్మిక కార్యక్రమాల ద్వారా వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ మహాగణేశుడి యొక్క ఆశీర్వచనంతో సకల శుభాలు కలుగు, అవిఘ్నములు కలుగుగాక, విఘ్నములన్నీ హరించుగాక. వారిని సత్కరించవలసినదిగా నూకల రవిప్రసాద్ గారిని, వారి దంపతులను కోరుతున్నాం. మనందరం వారికి కరకరధ్వానాలు తెలియజేస్తూ నిజమైనటువంటి ఆస్తి, మనం అందరం కూడా అనేక రకాల ఆస్తుల్ని సంపాదిస్తూ ఉంటాము. కానీ నిజమైనటువంటి ఆస్తి ఎప్పుడు బయటపడుతుందో తెలుసా అండి? దానం చేసినప్పుడు మాత్రమే. ఎందుకంటే నువ్వు ఆస్తిపరుడివి అంటే నువ్వు ఎన్ని బంగారాలు పెట్టున్నావు నీ ఇంటికి నేను రాను. కానీ నీవు ధర్మాత్ముడివి, నీవు ఆస్తిపరుడివి అంటే నీ దానము చేత. ఎందుకంటే ఈ దానము వచ్చే జన్మకి కూడా పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది, వంశాభివృద్ధిని కలిగింపజేస్తుంది అని ఎరిగినటువంటి మద్దు శ్రీనివాసరావు గారు వారి కుటుంబ సభ్యుల చేత చక్కటి ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమం చేయిస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి పరమేశ్వరానుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతారు. స్వామివారికి ఈరోజు సభలోకి ఈ రోజు 3 లక్కీరాలు ఉన్నాయి. మొదటిది రజత స్వామివారి ప్రతిమ, అలాగే రెండవది రజత చిత్రము ఏది రామ పరివారంది, అలాగే మూడవది అమ్మవారి యొక్క శేష వస్త్రము అంటే కొత్త చీర. ఈ లక్కీరాలు ఉన్నాయి. ఇప్పుడు వేలం పాట అనంతరము లక్కీరాలు, లక్కీరాల అనంతరము భోజనము. చివరికి వచ్చేసాం. 10 నిమిషాలు దయచేసి అందరూ సహకరించవలసినదిగా ప్రార్థన. ఈ మహాదేవ వేదగోశాల శంకర వాంగ్మయం మీ అందరి సహాయ సహకారాలతో నడుస్తోంది. ఈ ద్రవ్యం అంతా కూడా వాటికే వినియోగం చేయడం జరుగుతుంది. ముందుగా ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ మా గోశాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఈరోజు ఈ గోశాలకు వచ్చినందుకు చాలా సంతోషం. ఇక్కడ స్వామివారి దగ్గర 9 రోజులు నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డూ ప్రసాదాలు ఉన్నాయి. ఈ లడ్డూ ప్రసాదాలు ఏదైతే ఉన్నాయో ఎవరు కైవసం చేసుకుంటే వారి ఇంటికి ధనధాన్యాలు సమృద్ధిగా స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అందుతాయి. ఉన్న విగ్రహానికి ఇక్కడ ఉన్న విగ్రహానికి చాలా తేడా ఉందండి. ఇది శాస్త్రోక్తంగా ఇక్కడ మట్టి గణపతిని ఏర్పాటు చేశాం.
మనం ఎక్కడైనా సరే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి ఉంటారు, కానీ ఇక్కడ మట్టి గణపతిని ఏర్పాటు చేశాం. మిగతా చోట్లకి ఇక్కడికి ఏంటంటే వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసే అవకాశం ఉండదు. మొన్న వినాయక చవితి మొదటి రోజున గురువు గారు శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతి ఒక్క భాగాన్ని చెప్పుతూ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహం మంగళగిరి దగ్గర కోడూరు అనే ఊరు నుంచి తీసుకురావడం జరిగిందండి. మట్టి గణపతి ప్రతి ఒక్కళ్ళు స్వామివారి యొక్క దర్శించుకుని కృపా కటాక్షాలను పొందగలరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న లడ్డులు 9 రోజులు స్వామివారి చేతిలో ఉండి అన్ని పూజలు అందుకున్న లడ్డు ప్రసాదం అండి. దీన్ని కైవసం చేసుకునే వాళ్ళు ముందుకు రావచ్చు. మొట్టమొదటిగా మన గోశాల తరపున 5 కిలోల లడ్డు, 4 కిలోల లడ్డు 2 ఏర్పాటు చేయడం జరిగింది. 2 భక్తులకి మన గోశాల తరపున అవకాశం ఇవ్వడం జరిగింది. లక్ష్మి గారు 5 కిలోల లడ్డూను స్వామివారికి పొందడం చేయడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదటిగా ఆ లడ్డూను వేలం పాటగా పెడుతున్నాము. 5 కిలోల లడ్డు 1116 రూపాయలు మన గోశాల తరపు నుంచి పాట ప్రారంభం చేస్తున్నామండి. 1000 స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదము. మద్దు శ్రీనివాసరావు ఆయిల్ షాపు వేణుగోపాల స్వామి గుడి ఎదురు మద్దు సందీప్ గారండి. మా గురువు గారు మద్దు శ్రీనివాసరావు గారి కుమారుడు మద్దు సందీప్ 15,000 రూపాయలు. 18,000 రాము గారు. వాసవి ఆయిల్స్ రాము గారు 18,000 రూపాయలు. 18,000 రూపాయలు వాసవి ఆయిల్స్ రాము గారు. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క రూపాయి అమూల్యమైనది గురుమాతల సేవకే ఉపయోగించడం జరుగుతుంది. 18,000 రూపాయలు రాము గారు. 18,000 రూపాయలు మూడోసారి రాము గారికి కైవసం చేస్తున్నారు. స్వామి గారి యొక్క లడ్డూ ప్రసాదం. గణేష్ మహారాజ్ కి దాన్ని కైవసం చేసుకున్న రాము గారిని సన్మానించవలసిందిగా మన గోశాల 116 రూపాయలు మన గోశాలలో లడ్డూ ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు రాము గారు. అందరి కర్తాల ధనంలో అభిమానించాల్సిందిగా కోరుతున్నాం. ఇద్దరు కూర్చొని పూజలో పాల్గొనాలని చెప్పి సభాముఖంగా చెప్తున్నాం. ఇప్పుడు 2వ లడ్డు కైవసం చేసుకునే దాతలు మన గోశాల తరపున 4 కేజీల లడ్డూ ప్రసాదము 1116 రూపాయలు. 12,000 రూపాయలు కిషోర్ గారు LIC ఏజెంట్. విద్యార్థులకి వేదం నేర్పిస్తున్నారు. మనం ఇక్కడ ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ అసలు మనం ఇక్కడ ఈ గోశాలని మన ట్రస్టీల యొక్క సంకల్పంతో మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా చోట్లకి ఇక్కడికి తేడా ఏంటంటే మంత్రాలు చదువుతారు, వాళ్ళు ఏదో చేస్తారు కానీ మనకు తెలియదు. కానీ ఇక్కడ గురువు గారు ఏంటంటే తను కష్టం 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న దాన్ని మనకి సింపుల్ గా అరటికాయ వల్లి చేతిలో పెట్టినంత సింపుల్ గా ప్రతిదీ వివరంగా తెలియజేస్తున్నారు. మనకి ఇక్కడ ఉన్న గంట నిమిషంతో సరిమానం అండి. మనం వచ్చామా ఎన్ని గంటలు ఉన్నా కూడా మనకి ఏమీ తెలియదు. గోశాల ప్రాంగణం ప్రశాంతంగా ఉంటుంది. గోమాతల సన్నిధిలో కనుక మీరు ఉన్నట్టయితే ఎంతో వైబ్రేషన్స్ మనకు వస్తాయి. మన యొక్క ఆరా అనేది పెరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మామూలుగా వచ్చారు, భక్తులుగా వచ్చారు. ఇక్కడి నుంచి దాతలుగా వెళ్ళాలని మాది సంకల్పం. ప్రతి ఒక్కళ్ళు మన గోశాలకు సహకరించగలరు. మన గోశాలలో పంక్తి పావన అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు LIC ఏజెంట్ కిషోర్ గారు 12,000 రూపాయలు. వేదిక దగ్గరికి రావాల్సిందండి. కిషోర్ గారు వేదిక దగ్గరికి రావాలి. LIC ఏజెంట్ కిషోర్ గారు 12,000 రూపాయలు. ఒకటోసారి 12,500 అరుణాచలం సీను 12,516 రూపాయలు అరుణాచలం శ్రీను గారు. రెండోసారి 12,516 రూపాయలు అరుణాచలం శ్రీను గారు. రెండోసారి 12,516 రూపాయలు అరుణాచలం శ్రీను గారు. మూడోసారి అరుణాచలం శ్రీను గారు వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి మాసము అరుణాచలానికి చాలా మంది భక్తులని తీసుకెళ్తారండి మన అరుణాచలం శ్రీను గారు. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే కేవలం 1000 రూపాయలు మాత్రం ఇస్తే సరిపోతుంది ఛార్జీ నిమిత్తం. మిగతా అయ్యే ఖర్చులు మొత్తం తానే భరిస్తాడు. తానే తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొని వస్తాడు. ఇప్పుడు కరెంట్ రిజర్వేషన్ 2 మాసాలకి సరిపడా రిజర్వేషన్స్ అయిపోయినాయి. మీరు ఏదైనా కావాలనుకుంటే 3వ నెలకి అడ్వాన్స్ గా ఇవ్వగలుగుతారు. ఈ గోశాలలో ఆ యొక్క రోజున పర్వదినాల రోజున 50 మందికి భోజనం ప్రతి మాసము ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. చెప్పిన ప్రకారమే తను ఇప్పుడు 3 నెలల నుంచి ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి కరతాల ధ్వనులతో
శ్రీ లలితా కామేశ్వర భక్త సమాజం సభ్యులు చామర్తి నాగవల్లి గారు కైవసం చేసుకున్నారు మొట్టమొదటి బహుమతి. అందరూ అంకుల్ మద్దు శ్రీనివాసరావు గారు అందజేయవలసిందిగా కోరుచున్నాము. గంధపు గిన్నె, ఈ రోజు మీరు కైవసం చేసుకున్న వెండి గంధపు గిన్నె స్వామివారి దగ్గర ఉంచుకొని ప్రతిరోజు మీ యొక్క నిత్య పూజలు 93 లోకల చంద్రరత్నం గారు మా అమ్మగారు ఈ రోజు స్వామివారి యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు మా అమ్మగారి దగ్గర జై శ్రీరామ్ అంటూనే మా అమ్మగారికి వెండి జై శ్రీరామ్ వేదికలు బహుమతిని అందించవలసిందిగా మా అంకుల్ గారిని కోరుచున్నాము. రాముల వారి రామ కుటుంబం రచిత చిత్రం అండి. 1 అమ్మవారి 31 అలేఖ్య గారిని ఆహ్వానించడం జరిగింది. అమ్మ, మీరు మీ గోశాలకు వచ్చి ఇంతటి మహద్భాగ్యాన్ని పొందినందుకు మీకు అభినందనలు. మీరు ఎలానే వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కరుణాకృప కటాక్షాలను పొందగలరని కోరుచున్నాము. అందరికంటే ముందొచ్చారు, స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొందారు. మా చివరిగా ఒక చిన్న విశేషణం చెప్తాను. ఇది చెప్పేసి ముగిస్తాను. ఇందాక నుంచి ఇలానే అంటున్నారండి అనుకోకండి. ఈ పిల్లవాడు సుహృత్ శ్రీ సాయి. మనం అందరం కూడా పిల్లలకి పాకెట్ మనీ ఇస్తాం. మీ పాకెట్ మనీని ఏం చేస్తారు పిల్లలంటే కనుక, నేను అది కొనుక్కుంటాను ఇది కొనుక్కుంటా అని చెప్పాడు. ఇట్రండి ముందుకు ఇట్రండి. ఈ పిల్లవాడు సుహృత్ సాయి అనేటటువంటి పిల్లవాడు మన గోశాల వెనకే ఉంటాడు. ఎప్పుడు గోశాలలోనే ఉంటాడు. తన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి 200 పాకెట్ మనీని కొత్తగా వచ్చిన దూడకేదో కొంచెం ఒంటో బాలేదట, దానికోసం ఇతను తన 200 పాకెట్ మనీని ఇస్తున్నాడు. ఈ పిల్లవాడు చేసిన ఘనకార్యం కేవలం పిల్లలకే కాదు, మనకి కూడా హత్తుకునేటట్టుగా ఉన్నది. మనం అందరం కూడా మన నిత్య జీవితంలో గోవులని, వేదాలను, దేవాలయాల్ని రక్షించుకోవాలి. అవి మాత్రమే మనల్ని రక్షింపబడతాయి. ఎక్కడో అమెజానో ఫ్లిప్కార్టో మనకి ఏ సహాయాలు సహకారాలు అందించవు. మనకి అందజేసేటటువంటివి మన దగ్గరలో ఉండేటటువంటి సమీపంలో ఉండేటటువంటి దుకాణం వాళ్ళు. కాబట్టి సామాన్యమైనటువంటి దుకాణం దగ్గరలో ఉండేటటువంటి కొట్ల వాళ్ళని అందరూ కూడా దయచేసి కిరాణా షాపుల వారిని సహకరించండి. వారి దగ్గరే కొనండి. ఎందుకంటే రేపు పొద్దున మీకు అప్పిచ్చేది వాడు ఒక్కడే. అమెజాన్ లో మీరు అప్పనే ఆప్షన్ లేదు, ఫ్లిప్కార్ట్ లో మీకు అప్పనే ఆప్షన్ లేదు. బాగోలేకపోతే వెనక్కి తీసుకోడు, కానీ వీళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఏ గణపతి చందా వచ్చినా ఏనికైనా సరే వాళ్ళే ముందుకొచ్చి మనకి సహకారం అందిస్తారు. కావున మన ధర్మానికి వాళ్ళే నిజమైనటువంటి పెట్టుబడి. కాబట్టి మన దగ్గరలో ఉండేటటువంటి కిరాణా షాపుల వాళ్ళని అందరినీ కూడా మనం ప్రోత్సహిద్దాము, దేవాలయాల్ని రక్షించుకుందాము. ఈ పిల్లవాడిని సత్కరించవలసినదిగా శ్రీరాముని కోరుతున్నాము. మనం అందరం కూడా కరతరధ్వానాలు తెలియజేయాలి. మా అందరూ కూడా వరుస క్రమంలో విచ్చేసి, దయచేసి ఎవరు లేవవద్దు, ఇక్కడ వాళ్ళు చెప్తారు. చివరికి వచ్చేసాం 2 నిమిషాలు. మీ దగ్గర ఉండేటటువంటి గరికని మీరు ప్రసాదంగా స్వీకరించండి, పుష్పాలను స్వీకరించండి, అలానే గణపతిని స్వీకరించండి. మీకు కవర్లు ఇవ్వడం జరుగుతుంది. అలానే అన్నింటినీ స్వీకరించిన తర్వాత మిగిలిన గరికను తీసుకొని మీ శిరస్సును ధరించాలి. శిరక్రమంలో విచ్చేసి స్వామివారి మూల విరాట్ల పైన, అంటే పెద్ద విగ్రహం రాతి విగ్రహం పైన మట్టి విగ్రహం దగ్గర వేసి నమస్కరించుకొని వరుస క్రమంలో ఇటు వచ్చి ఇక్కడ ప్రసాదం స్వీకరించబడి ప్రదక్షిణ పూర్వకంగా ఈ రోజు స్వామి వారికి విషయం చేసుకొని ఈ వరుసలో ఇట్లా వెళ్తే బయట అంటే గోశాల ఆవరణలోనే ప్రసాద వితరణ ఉంటుంది. దయచేసి అందరూ కూడా వరుస క్రమం పాటించండి. చివరికి వచ్చేసాము. వరుస క్రమంలో